నీళ్లు బాగా తక్కువ తాగుతున్నారు, మీకు దాహం ఉండట్లేదు, కాల్షియం అనేది మళ్ళీ మీ కిడ్నీలో ఫామ్ అయ్యి కిడ్నీ స్టోన్స్ రూపంలో మారిపోతుంది. ప్రాబ్లం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా కొంచెం కాలం మాత్రమే సరిగ్గా ఉంటుంది, తిరిగి వస్తుంది. హలో అండి ఫ్రెండ్స్, నేను డాక్టర్ కుమార్, డాక్టర్ కేర్ హోమియోపతి, కాచిగూడ బ్రాంచ్. ఈ రోజు మనం చూసే కండిషన్స్ లో కిడ్నీ స్టోన్స్ అంటే మన రైట్ సైడ్ మరి లెఫ్ట్ సైడ్ మన బాడీ లోపల బ్లడ్ ప్యూరిఫికేషన్ కోసానికి, మనం తాగిన వాటర్ కోసానికి, సరిగ్గైన ఫిల్టరేషన్ కోసానికి రెండు కిడ్నీస్ అనేది ఉంటాయి. సహజంగా మన బాడీ అనేది, హ్యూమన్ బాడీ ఒక్క కిడ్నీ మీద హ్యాపీగా ఉండొచ్చు. కాకపోతే మరి కొన్ని కండిషన్స్ లో కిడ్నీ స్టోన్స్ అనేది మళ్ళీ వస్తూ ఉంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ దాని ద్వారా మళ్ళీ వస్తూ ఉంటుంది. కిడ్నీ స్టోన్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా కొంతకాలం తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది. దానికి అసలు కారణాలు ఏంటిది? రినల్ స్టోన్స్ అనేది మన హోమియోపతిలా ఎంతవరకు తగ్గుతుంది? సర్జరీ అవసరం ఉందా లేదా? నార్మల్ గా కిడ్నీ స్టోన్స్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? కిడ్నీ స్టోన్స్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఎవరైతే వాటర్ బాగా తక్కువగా తాగుతారో, దాహం బాగా తక్కువగా ఉంటుంది, వాటర్ తాగిన తర్వాత కూడా ఆ వాటర్ అనేది జనరల్ గా బాడీలో ఉండట్లేదు, అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు, ఆ కాల్షియం అనేది ప్రెసిపిటేట్ అవుతుంది, స్టోన్స్ లో మారిపోయి కిడ్నీస్ లో అది స్టోర్ అవుతుంది. ఇలాంటప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ కి కిడ్నీ స్టోన్ ప్రాబ్లం అంటాం. మరి లక్షణాలు దీనికి ఎలా ఉంటాయి? మీకు బాగా బ్యాక్ పెయిన్ వస్తున్నది, యూరిన్ లో మంట వస్తున్నది, యూరిన్ అనేది ఎల్లోగా వస్తున్నది, అండ్ మీకు చాలా అతి తీవ్రమైన పెయిన్ అనేది వస్తున్నది, మీరు కూర్చోలేరు, అలాంటి పెయిన్ వస్తుంది, కింద మీరు అసలు రోల్ అవుతున్నారు, ఆ పెయిన్ మీరు భరించలేక. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీకు కిడ్నీ స్టోన్స్ ఉండొచ్చు అని మీరు అనుకోవాలి. వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి అల్ట్రాసోనోగ్రఫీ అంటే USG ఆఫ్ ది అబ్డామిన్ అండ్ పెల్విస్ చేయించుకుంటే దాంట్లో కిడ్నీ స్టోన్స్ ఎంత వరకు ఉన్నాయి, ఎక్కడ ఉన్నది, అది యూరెటర్ లో ఆగిపోయిందా, కిడ్నీ అప్పర్ మిడిల్ ఫ్రంట్ ఏ పార్ట్స్ లో ఉన్నది కరెక్ట్ గా అర్థమవుతుంది. సో కిడ్నీ స్టోన్స్ అనేది నార్మల్ గా ఒక సర్జికల్ ప్రాబ్లం అంటే ఏంటిది? దీనికి సర్జరీ, ఆపరేషన్ ద్వారా మాత్రమే తీయొచ్చు అని చెప్తారు. కాకపోతే మన హోమియోపతిలో మనం ఒకటే విషయం చెప్తామంటే, కిడ్నీ స్టోన్స్ అనేది 10 mm లోపు, మాక్సిమం 15 mm లోపు ఉన్నప్పుడు మనం దానికి చిన్నగా స్మాల్ సైజ్ చేసి, క్రష్ చేసి, యూరిన్ లో ఫ్లో అయ్యేటట్లు మనం జనరల్గా చేస్తూ ఉంటాం. దీనికి సరిగ్గైన మెడిసిన్స్ ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ అనేది నార్మల్ గా మళ్ళీ మీకు వస్తున్నదంటే ఆ ప్రాబ్లమ్ కి మనం అంటాం టెండెన్సీ టు స్టోన్ ఫార్మేషన్, అంటే బాడీకి అలవాటు అయిపోయింది. ఇలాంటి ప్రాబ్లం ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి 2 years ఒకసారి, ప్రతి సంవత్సరం వాళ్ళకి తప్పకుండా ఒకసారి కిడ్నీ స్టోన్ ప్రాబ్లం అయితే వస్తుంటుంది. ఈ ప్రాబ్లం మీరు రాకుండా ఉండాలంటే వాటర్ అనేది సరిగ్గా తీసుకోవాల్సి ఉంటుంది. మంచినీళ్ళు అనేది మీరు ఎంత తీసుకుంటారంటే 20 kg వెయిట్ కి 1 లీటర్ వాటర్ కావాలి. అంటే మీ వెయిట్ వచ్చేసి 60 kg ఉన్నదంటే మీకు 3 liters వాటర్ కావాలి. వాటర్ మీరు ఎలా తాగుతారంటే స్లోగా తాగుతారు, ఒకటిసారి వాటర్ తాగొద్దు. అదర్వైజ్ వాటర్ అనేది జనరల్ గా మన కిడ్నీ మీద ప్రెషరైజ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో వాటర్ ఎప్పటికైనా కూడా మీరు కొంచెం ఎక్కువ సార్లు తాగాల్సి ఉంటుంది, నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది తాగాల్సి ఉంటుంది. ఇలాంటి మీకు ఒక పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ ఉన్నదనుకోండి, డెఫినెట్ గా మీకు కిడ్నీ స్టోన్ రాకుండా ఉంటుంది. వచ్చిన తర్వాత కూడా మీకు డాక్టర్ కేర్ హోమియోపతిలో మీకు స్కూల్ నెంబర్స్ మీద మీరు కాంటాక్ట్ చేయండి. మన కిడ్నీ స్టోన్ ప్రాబ్లమ్ కి డెఫినెట్ గా వితౌట్ సర్జరీ మన దగ్గర దీనికి పరిష్కారం అనేది ఉంది. థ్యాంక్ యూ.